Hello guys, welcome to our YouTube channel. Deepu Mary Vlogs and Jess Madhuri Train. So మీరు చూస్తున్నారు ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ట్రైన్లో ఉన్నాం guys. ట్రైన్లో ఉన్నాం. So we just started our journey. మా చిన్న పెద్దమ్మ సెంట్ మాఫియానికి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నామంటే ది సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో వీడియోస్లోనే అంత బ్యూటిఫుల్గా ఉంటే ఇంకా రియల్గా ఎట్లుంటుందో మాకు తెలియదు. అందుకే మేము టూర్నీకి పోతున్నాం గైస్. సో Guys, there is a special occasion on the 7th of December. It's her birthday. She's so excited about it. I'm so excited. చూద్దాం వైజాగ్ తర్వాత మేము మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము ఇవన్నీ చూపిస్తాం అన్నమాట. సో వైజాగ్లో ఎక్కడికి వెళ్తాము, సైట్ సీయింగ్ ప్లేసెస్, మేము ఏ హోటల్స్లో ఉంటాము అండ్ ఏమేమో మీల్స్ అవన్నీ మేము మీకు ఈ బ్లాగ్లో చెప్తామన్నమాట. అవన్నీ తెలియాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్గా ఒక స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేము ఫ్లైట్లో వెళ్ళాల్సిన వాళ్ళం ఇలా ట్రైన్లో వెళ్తున్నాం గైస్. యాక్చువల్లీ ఇండిగో మామ హర్ట్ చేశాడు చాలా. ఇండిగో కాదు గైస్, అది నాట్ గో అంట. రీల్లో చూసినా నేను అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో డీలే అయిపోతున్నాయి 7 to 8 hours. ఒకవేళ డీలే అయిపోతే మా ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయిపోతాయి. యాజ్ ప్లాన్ జరగవు కాబట్టి సో we had a backup option, so we are here. So we are here in a train. ఏమనుకోండి గైస్, మా చెల్లి కోసం నచ్చుతుంది. అడ్జస్ట్ అయిపోయింది. అది మీరు ఉన్నప్పుడే వస్తుంది. లేదు గైస్, మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి, చాలా వచ్చాయి గ్యాప్లో. సో గైస్ స్టే ట్యూన్ అండ్ మేము ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ వీడియోలో పెడతాం గైస్. చూడండి, చూసి మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు సో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళాలి. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మేము ఎట్లాంటి ప్యాకేజెస్ బుక్ చేసుకోలేము. సో వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆన్ అవర్ ఓన్. యాక్చువల్గా ఇది కూడా ఒక అడ్వెంచరే అని చెప్పొచ్చు. వీ హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఇట్. అనుకోకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ముగ్గురమే అవుతున్నాం అనుకోకండి. ఇద్దరు ఉన్నారు పెద్ద మనుషులు వస్తారు బయటకు. సో మా తమ్ముడు ఇంకా మా జీజ్ మా అక్క వాళ్ళ హస్బెండ్. మేము చిన్నపిల్లలాగా ఉంటుంది కానీ పెళ్లి చేసేసినాం అనమాట. తొందర ఎక్కువ పెళ్లి చేసేసుకోండి. తొందర ఏం కాదు, చాలా చిన్నపిల్లలు అక్క నాకు కొత్త హెయిర్ కొత్త హెయిర్ స్టైల్. సో దగ్గర హెయిర్ కట్ చేసుకున్నాం. కొత్త హెయిర్ అంట గైస్. అసలు సో ఇందాక ఇద్దరు పెద్ద మనుషులు మిస్సింగ్ అని చెప్పినాం కదా. వీళ్ళే ఆ పెద్ద మనిషి, చాలా బిజీ ఉంటారు. ఎప్పుడు ఫోన్లో బిజీ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అంతే గాయస్, చాలా బిజీ ఉంటారు. ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటారు. సో మేము అసలు ఫోన్లో పట్టుకోం గైస్. ఇప్పుడు మేము ఫోన్ అంటే ఏంటో కూడా ఇప్పుడేమో ఫోన్ పట్టుకొని వీడియో కూడా తీస్తలేదు ఏదో చెప్పాను. మేము ఏ ట్రైన్లో వెళ్తున్నామంటే బరంపూర్ స్పెషల్ అట్లా ఉంటుంది గైస్, తెలియదు కానీ ఎక్కిస్తాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని చెప్పి వచ్చి ఎక్కినాం గైస్. S3 అంట. ఆడికి ఎక్కమన్నారు, మేము ఎక్కేసాం. అప్పుడు కూర్చునే పట్టుకో. చాలే, దట్స్ ఆల్ ఫర్ నౌ. యాక్చువల్లీ ఇది రేపు మార్నింగ్ మార్నింగ్ 45 AM తర్వాత మాకు డిపార్చర్ వచ్చేసి ఇక్కడ ఏ టైం కంటే లైక్ 3 ఉండే. సో మూవ్ అవ్వడానికి ఒక 3:20 అలా అయ్యింది. సో రేపు అక్కడ అరైవల్ వచ్చేసి మాకు మార్నింగ్ 3:45 AM వచ్చేసారు ఫ్రెండ్స్. మీకేమన్నా కాఫీ కావాలంటే చెప్పండి గైస్. యాక్చువల్లీ అతనికన్నా మా చెల్లె బాగా అమ్ముతుంది. వచ్చేవరకు ఇక్కడ చిన్నగా మినీ బిజినెస్ పెట్టేసి వచ్చేసి
వెళ్ళిపోయి సింహాచలం మెయిన్ టెంపుల్ కైలాసగిరి కూడా పక్కనే ఉంటుంది. అది రెండు దర్శనం చేసుకొని we'll rock at beaches tomorrow. We'll cover all the beaches tomorrow. ఎక్కడున్నాం వైశాఖ మనం? గుంటూరు. మహేష్ బాబు ఉంటాడా గుంటూరులో? గుంటూరు కారం ఉంటుందంట గాయస్. మేము ఇప్పుడు గుంటూరులో ఉన్నాం గాయస్. సో మేము అన్ని ప్లేట్లు తినడానికి పెట్టుకున్నాం. ఇక్కడ ఆకలి అవుతుందమ్మా అని అంటే ఎవ్వరు ఇంటలేరు. మా తమ్ముడేమో ఇంటర్, మా సోనకేమో అంటే జైలు లోపలికి వెళ్ళేది మొత్తం వీడియోలు తీస్తుంది గైస్. నాకేమో ఆకలి వేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవాలి. హౌ ఇస్ ద టేస్ట్? మా మమ్మీ వేసింది గైస్ పుదీనా రైస్. మా పెద్దమ్మ పులిహోర వేసింది గైస్. అందరం భోజనాలు చేస్తున్నాం ఇక్కడ. నో లైటింగ్. మా చిన్న పెద్దమ్మ పూరీలు వేసింది గైస్. అవి అప్పుడు ఎప్పుడో వానలు ఎక్కువ ఇది పిల్లర్ల దాకా వచ్చినాయి. మనం దీనిపైకి పోతున్నామా? ఇంకా హౌరా బ్రిడ్జ్ మీద పోవాలి. ఆ బ్రిడ్జ్ మీదకించి పోవడమే పెద్ద భయంకరంగా ఉంది. అంటే ఇంకా ఆ బ్రిడ్జ్ మీదనే 20 minutes ఆపేసిందనమాట ట్రైన్ని క్రాసింగ్ కోసం. సో చాలా భయమైంది. 2 sides వాటర్ ఉండే. అండ్ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా అక్కడ నుండి కనిపించింది. సైడ్ నుంచి దోమలు వస్తాయని ఆపిండంట. స్టాప్ ఇంకా ముంగట ఉంది టెంపుల్ కి మొత్తం. నిద్ర వస్తుంది. మా వైశాఖ ఎట్లా వండుతుంది. మా జీజు గురు కొడుతున్నాడు. మా తమ్ముడికి నిద్ర వస్తుంది. జీజుని చూపిస్తాను. కూర్చున్నాను. ఏం చేయాలో అర్థమవుతుంది. 3కి దిగాల్సిన వాళ్ళం. ఇంకా ఇది 3 కాదు 4 అవుతుంది. అసలు యాక్చువల్గా మంచిగా ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ పెట్టుకొని బిస్కెట్ చేసుకొని ట్రైన్లో తిప్పలు పడుకుంటూ వస్తుంది. ఇక 3కి దిగాల్సిన వాళ్ళం. 4 అవుతుంది. ఇంకా ట్రైన్లోనే ఉన్నాం. ఇప్పుడు ఏడున్నామంటే అదే చూపిస్తాం. ఇక్కడ ఏడున్నాం. అబ్బో ఏమో ఉండే అన్నవరంలో ఉన్నాం గైస్. అన్నయ్య అన్న ఏం లేదు మర్చిపోబెట్టి అన్నవరం పోయి చూస్తావా? మా ట్రైన్ హైదరాబాద్ టు దువ్వాడ అన్నమాట. దువ్వాడ నెక్స్ట్ స్టాప్ వైజాగ్. సో ఈ ట్రైన్ మాత్రం దువ్వాడ వరకే ఉండే. దువ్వాడ టు వైజాగ్ మనం బస్లో వెళ్ళొచ్చు, ఆటోస్ ఉంటాయి దాంట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. బట్ ట్రైన్ అప్పుడే ఉండే, సో ట్రైన్ ఎక్కేసినాం. సో మేము ట్రైన్ క్యాచ్ చేసి వైజాగ్ రీచ్ అయ్యేసరికి టైం 7 అయ్యింది. సో దిస్ ఇస్ హౌ వి ట్రావెల్ టు వైజాగ్. సో నెక్స్ట్ బ్లాగ్లో నేను
ఏమేమి సైట్ సీయింగ్ చూసాం వైజాగ్లో, ఎలా మా డే అనేది గడిచింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాం. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.